గుంటూరు శేషేంద్ర శర్మ 20/10/27 నాగరాజుపాడు నెల్లూరు. బిరుదు కవితాశిల్పి. రచనలు కావ్యాలు ఏంటంటే స్వరాబు, చెంపు వినోదిని, ఋతుఘోష, శేషజ్యోత్స్న, మండే సూర్యుడు, నా దేశం నా ప్రజలు, గోరిల్లా, సముద్రం నా పేరు, నీరే పారిపోయింది, ప్రేమలేఖలు, రక్తరేఖ, కవిసేన మేనిఫెస్టో మొదలైనటువంటి కథలు విహ్వల, విమర్శ గ్రంథం షోడశి, వ్యాసంపుడి సాహిత్య కౌముది. ఇంకా ఆధునిక మహాకావ్యాలు ఏంటంటే ఆధునిక మహాభారతం, జనవంశం. శేషశర్మ కవిగా నిలబెట్టింది వచన కవిత్వం. వచన కవిత్వానికి శిల్పం అనే కొత్త అందాలు తెచ్చిన కవి గుంటూరు శేషేంద్ర శర్మే. ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండె ఉండాలి, అది కన్నీళ్లు కాల్చాలి, క్రోధాగ్ని బుక్కిలించాలి అన్న శుద్ధ కవితావాది గుంటూరు శేషేంద్ర శర్మ. శేషస్ నీ పోయస్ చూసేస్ పసంద్ చేసేస్ నీది మంచి పద్యమా లేక ఫ్రెంచి పద్యమా అంటూ శేషేంద్ర శర్మ కవితాశిల్పిని ప్రశ్నించాడు శ్రీశ్రీ. హిమాలయాలంత నిటారుగా నిలిచి తానే తన కవిత్వమే ఒక ఉద్యమంగా రూపొందిన మహాకవి అని ముదిగొండ వీరభద్రయ్య అన్నారు. వీరభద్రయ్య గుంటూరు శేషేంద్ర గారి వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. శేషేంద్ర శర్మ గారి నా దేశం నా ప్రజలు నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ కూడా అయింది. వీరి శేషజ్యోత్స్నలో భావకవిత్వ ఛాయలు కనిపిస్తాయి. మబ్బుల వలువలు విడిచి రాతి నగ్నంగా వెన్నెలలో స్నానం చేస్తోంది. మబ్బుల వలువలు విడిచి రాతి నగ్నంగా వెన్నెలలో స్నానం చేస్తుంది అన్న వాక్యం శేషశర్మ గారి శేషజ్యోత్స్నలోనే. జ్యోత్స్న అంటే వెన్నెల, శేష మిగిలింది. అందువల్ల 1974లో వచ్చిన మండే సూర్యుడు కవితా సంపుటిలో వీరి సాహిత్య ప్రస్థానం మలుపు తిరిగిపోయింది. నా దేశం నా ప్రజలు, గోరిల్లా రచన శ్రేణుని అభ్యుదయ విప్లవ భావాలు కూడా అడుగడుగునా కనిపిస్తున్నాయి. సామాజిక చైతన్యమే ప్రధానంగా కవితా ప్రస్థానం చేశాడు. ఆకాశం నుంచి దిగి సూర్యుడు నెత్తుటేరులో పడ్డాడు అన్న శేషశర్మ గారి మార్కండేయుని మండే సూర్యుడు కావ్యంలోని 1986లో శేషశర్మ ఆధునిక మహాభారతం అనే పద్యాల బృహత్కావ్యంగా రచించాడు. శేషశర్మ గారి జనవంశం అనే బృహత్కావ్యానికి కాండలతో ప్రచురించాడు 1993లో. వచన ప్రయత్న శిల్పం అనేది కొత్త అందాలు తెచ్చిన కవి ఈయనే. గుంటూరు శేషేంద్ర శర్మ కవిసేనను 1977లో ప్రారంభించారు. అంతేకాకుండా తెలుగు కథా సాహిత్య వికాసానికి కొత్త బారు వేసిన రచయిత దావూరి భరద్వాజ్ అన్నాడు. చీమతల్లి విశ్వాసం అన్న కథ ఉదితమ్మ శేషం కూడా సంపూర్ణమైనదే అని చెప్తూ